morning. Hope you all doing great. So ee roju I'm going to do a day in my life, sort of a video. I don't know how I'm going to do it because నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి vlogs or casual vlogs or actually videos నేను ఎక్కువ చేయలేదు కాబట్టి so I'm trying to do a vlog today. And actually morning మర్చిపోయాను to film what I do. So I think it's 9:30 in the morning. నేను షూట్ ఉన్నా లేకపోయినా ఐ వేకప్ అరౌండ్ 6. సో 6 తర్వాత 7 నుంచి 8 వరకు ఐ డూ మై వర్కౌట్ ఆర్ యోగా, సో వాకింగ్ ఆర్ సంథింగ్, ఐ డూ సమ్ యాక్టివిటీ. దాని తర్వాత ఐ హ్యావ్ మై వెజిటబుల్ స్మూదీ. ఆ టైంలోనే చిప్స్ అండ్ మై ఫ్యామిలీ హ్యావ్ దే బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత ఐ గో టేక్ మై షవర్ అండ్ I get ready because యూజువల్గా నేను షూట్ ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ ప్రెజెంటబుల్ బికాస్ దట్స్ హౌ ఐ ఫీల్ ప్రొడక్టివ్. సో షూట్స్ లేకపోయినా కూడా ఐ హ్యావ్ మై వర్క్, ఐ హ్యావ్ మై మీటింగ్స్. సో ఆ ప్రాజెక్ట్స్ కోసం చేయవలసిన వర్క్ ఉంటాయి, కలర్ ప్యాలెట్స్, లాట్ ఆఫ్ వర్క్. అలాగే కలెక్షన్ కోసం, అలానే అనసూయ గారి డిజైన్స్ కోసం. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అదర్వైజ్. సో క్యాజువల్గా నేను ఇఫ్ ఐఎమ్ ఇన్ మై పీజేస్ అండ్ ఇఫ్ ఐమ్ నాట్ టేకింగ్ షవర్ అండ్ ఆల్ ఐ ఫీల్ టూ లేజీ. సో నేను యూజువల్గా నా వర్కౌట్ అయ్యి స్మూదీ అయిపోయిన తర్వాత ఐ టేక్ మై షవర్ అండ్ దెన్ ఐ గెట్ రెడీ అండ్ దెన్ ఐ సిట్ ఫర్ ఎ వైల్, ఐ సిప్ ఆన్ మై గ్రీన్ టీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. తర్వాత నేను ఐ స్టార్ట్ కుకింగ్ బికాజ్ ఐ ఆల్సో ఎంజాయ్ కుకింగ్. And I think that's all. That's how my morning starts, routine starts. And 6 to 9, 9:30 వరకు ఇలానే ఉంటుంది. షూట్స్ ఉంటే I have no time to do all of this because నేను 6 ఆ టైంకి I have to get ready and షూట్కి స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో I don't have to do all of this in the morning or anything else or cooking or anything. So నేను ఫ్రీగా ఉన్న టైంలో I make myself free to do all of these things because I like doing them. So that's all guys. So ఇప్పుడు యాక్చువల్లీ నేను బయటికి వెళ్తున్నాను ఫ్రమ్ మై రూమ్. సో యూజువలీ నేను రూమ్లో షవర్ చేసి వచ్చిన తర్వాత చిప్స్ ఎక్కడ హాల్లో ఎక్కడ ఉంటాడు. సో హీ గెట్ టూ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీ 30 minutes or 5 minutes ఐఎమ్ ఇన్ టు రూమ్ అండ్ బయటకు వచ్చిన ప్రతిసారి ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. Or sometimes he just come, he wants me to pet and give him some attention. So let's see what he's going to do. చిప్స్ వస్తావా, బయటకు వస్తావా? చిప్స్ కా So I'll sit here for a while.
my green tea. So this is my little balcony. సో నేను ఆ టీని సిప్ చేస్తూ ఉన్నాను. ఎవ్రీడే ఒక 20-30 minutes నేను ఈ పర్టికులర్ ప్లేస్లో కూర్చొని నా టీ కానీ నేను మా అమ్మతో కానీ మా అక్కలతో కానీ మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో సమ్ టైమ్స్ ఐ సిట్ విత్ చిప్స్ అండ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ విత్ హిమ్ యాజ్ వెల్. సో ఐ రియలీ లవ్ దిస్ పర్టికులర్ టైమ్. అండ్ టీ అయిపోయిన తర్వాత నేను నా ప్లాంట్స్ అన్నిటిని వాటర్ చేస్తాను. ఈ పర్టికులర్ గార్డెనింగ్ అండ్ ప్లాంట్స్, ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ నేను మా సిస్టర్ నుంచి పిక్ చేసుకున్నాను. షీ రియలీ లవ్ గార్డెనింగ్. ఎంత ప్రేమగా చూసుకుంటుందంటే, సో అక్కడి నుంచే ఐ పిక్ దిస్ పర్టికులర్ ఇంట్రెస్ట్ అనమాట. సో చాలాసార్లు తనని చూసి నేను అక్క దగ్గర నుంచి కొన్ని ప్లాంట్స్ తెచ్చుకుని పెంచుతూ ఉండేదాన్ని, కానీ బట్ అన్ఫార్చునేట్లీ అవి చనిపోతూ ఉండేవన్నమాట. అండ్ ట్రిక్స్ ఫ్రమ్ హర్, లైక్ ఎట్లా ప్లాన్ చేయాలి, ఎంత వాటర్ పోయాలి, ఏవి షేడ్లో ఉండాలి, ఏవి సన్లో ఉండాలి, సో ఆల్ దీస్ థింగ్స్. వీటి వల్ల నేను ఐ థింక్ ఐ గాట్ బెటర్ విత్ గార్డెనింగ్. సో మై సిస్టర్ విల్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ మీ బికాజ్ మై ప్లాంట్స్ ఆర్ డూయింగ్ really well. So actually she helped me putting together my garden. So that's all guys. So na tea అయిపోయిన తర్వాత I'll go, as I said, I'll go water my plants. So I'll meet you there. Bye. పర్టికులర్ ప్లేస్లో నేను కొన్ని తోటకూర సీడ్స్ వేసాను అనమాట. సో అక్కడ ఉన్న పిల్లో చిప్స్ కాడు చేసిన నిర్వాహకం అనమాట. ఇక్కడ కొంచెం కొత్తిమీర నేను ప్లాంట్ చేశాను అనమాట. తులసి చెట్టు. అండ్ దిస్ ఈజ్ వామ్. ఇది గోంగూర తెచ్చుకున్నప్పుడు ఉంటే ప్లాంట్ చేశాను. ఆ స్టెమ్స్ ఐ డోంట్ నో ఇఫ్ దర్ గోయింగ్ టు సర్వైవ్ ఆర్ నో. సో ఇది అలోవెరా. ఇది మొన్న మా అక్క పంపించిన ప్లాంట్, బ్లూ పీ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. సో ఇది తెలియదు వాట్ ప్లాంట్, ఫ్లవరింగ్ ఏం లేదు. దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ ప్లాంట్. సో లావెండర్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఇది మందారం, మొన్ననే పూసింది. నేను ఐ పుట్ అ పిక్చర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టూ. సో అది పోతుంది అనమాట. అండ్ ద న్యూ వన్ ఇస్ కమింగ్. అండ్ దిస్ ఈజ్ మై ప్రిటీ రోజ్ ప్లాంట్. సో ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అంటే 5 flowers. వెరీ ప్రిటీ. అండ్ ఆల్సో దిస్ వన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. సో నేను ప్లాంట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ దిస్ వెరీ ప్రిటీ, సో బ్యూటిఫుల్ కలర్స్ అని కొన్నమాట. సో అది కూడా యూస్ చేసిన స్టెమ్స్ నేను ప్లాంట్ చేశాను. ఇది కూడా వాము. These are beautiful flowers. Bougainvillea antam kada, so that one. I really love the color combination. They make me really happy. So that's it. నా ప్లాన్స్ అన్నిటిని వాటర్ చేసేసాను. సో ద జాబ్ ఈస్ డన్. దీని తర్వాత యూజువల్గా నేను నా వర్క్ ఈరోజు ఏం చేయాలి అనే వర్క్ మీద ఐ సిట్ అండ్ ఐ మేక్ నోట్స్, జర్నల్ చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే ఈరోజు నేను కుకింగ్ చేసి దాని తర్వాత నా వర్క్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐ హ్యావ్ ప్రాజెక్ట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. సో దానికోసం నేను రెఫరెన్సెస్ అండ్ ఒక మూడ్ బోర్డ్ చేయాల్సి ఉంది. సో అది కొంచెం ఎక్కువ లెంతీ ప్రాసెస్ కాబట్టి ఈ లోపు నేను నా కుకింగ్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు మా ఇంట్లో మటన్ కీమా ఫ్రై. సో దానికోసం నేను ఆనియన్స్ అండ్ మిర్చి చాప్ చేసుకుని ఐ విల్ స్టార్ట్ మేకింగ్ దాట్. దానికి ఐ హ్యావ్ 1 ఆనియన్. ఇది కర్రీ లీవ్స్, ఇవి మిర్చి, and this is coriander leaves. So I'm going to chop these onions and few chilies first. So I'll take about four of them.
సో ఇవి చాప్ చేసిన తర్వాత ఐ విల్ షో యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు మేక్ దిస్ రెసిపీ. ఓకే, సో నా వెజిటబుల్ చాపింగ్ కూడా అయిపోయింది. నా ఐస్ కొంచెం వాటరీగా ఉన్నాయి బికాజ్ ఇప్పుడే నేను ఆనియన్ చాప్ చేశాను కాబట్టి. సో ఐ హ్యావ్ అ కప్ ఆఫ్ ఆనియన్స్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్, వెరీ లిటిల్ మింట్, కొంచెం కొరియాండర్ and కొంచెం curry leaves. So I'm going to use this to make my curry apart from mutton. So I'm going to use pressure cooker. Process ఎక్కువ చూపించలేకపోవచ్చు because I have no one to help me shoot the video. So I'm going to show bits and pieces of the process. నేను నా కుకింగ్ స్టార్ట్ చేసే ముందు చిప్స్ గాడు కిచెన్లో నా దగ్గరే పడుకుని ఉన్నాడు. సో and this is another way of he giving me company while I'm cooking. So he's really cute when he's sleeping, right? Onions and chilies and salt and also a little more pasupu. సో నేను కుక్కర్ క్లోజ్ చేసి వచ్చాను. సో మటన్ వేసి కొంచెం సేపు రోస్ట్ అయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసి ఐ రోస్ట్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఐ pour some water and then మళ్ళీ నేను క్లోజ్ చేసేసి ఐ కుక్ ఫర్ సమ్ టైమ్, ఐ థింక్ 3 to 4 విజిల్స్, ఒకటి సిమ్లో విజిల్ అండ్ రెస్ట్ ఆల్ ఆన్ ద హయ్యర్ ఫ్లేమ్. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ ఐ ఆఫ్ ద కుక్కర్ అండ్ లెట్ ఇట్ బీ దేర్ ఫర్ సమ్ టైమ్. అండ్ నేను ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఐ ట్రాన్స్ఫర్ ఆల్ ద కుక్డ్ మటన్ ఇన్ టు దాట్ అనదర్ ప్యాన్. సో అందులో నేను రోస్ట్ చేస్తాను అనమాట. సో అప్పుడు అది మటన్ కీమా ఫ్రై అవుతుంది. సో దట్స్ హౌ మై మామ్ taught me and it's very delicious recipe. Mom garam masala ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారన్నమాట. సో ఐ లర్న్డ్ ఇట్ ఫ్రమ్ హర్. ఐ జస్ట్ కాల్డ్ హర్ యాక్చువల్లీ. లాస్ట్ టైం ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెట్టేసి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను అడిగాను అనమాట. సో ఐ జస్ట్ మేడ్ వెరీ ఫ్రెష్ గరం మసాలా ఫర్ మై మటన్ కీమా ఫ్రై ట్రాన్స్ఫరింగ్. సో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంకొక కంటైనర్లోకి. సో వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి రోస్ట్ చేస్తున్నాను. అండ్ అదర్ స్టవ్ మీద చిప్స్ కోసం చికెన్ కొంచెం టర్మరిక్ వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. సో దీనిపైన నేను కొంచెం కొరియాండర్ లీవ్స్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. సో ఇది కాసేపు రోస్ట్ అయిన తర్వాత ఐ ట్రాన్స్ఫర్ దిస్ ఇన్ టు అనదర్ బౌల్. సో ఇది పెరుగు తోడుపెట్టాను మార్నింగ్, అయిపోయింది. సో ఐ పుట్ దెమ్ ఇన్ టు ఫ్రిడ్జ్. సో 2 bowls ఆఫ్ పెరుగు బికాస్ చిప్స్కి మీల్స్ పెరుగు ఉంటుంది అనమాట. సో ఐ నీడ్ లాట్ ఆఫ్ పెరుగు. సో ఎక్కువ తోడు పెడుతూ ఉంటాను. హాయ్ గైస్, సో కుకింగ్ ఈజ్ డన్. హౌస్ హెల్ప్ వచ్చారు. సో షీఈస్ క్లీనింగ్ మై హోమ్ అండ్ షీఈస్ వాషింగ్ డిషెస్. సో నేను ఐఎమ్ హ్యావింగ్ మై హాట్ కప్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ టైమ్ ఈజ్ 11:40. 12:30 to 1 మధ్యలో నేను లంచ్ చేస్తాను. అండ్ ఈ లోపు ఐ విల్ బీ డూయింగ్ సమ్ వర్క్. ఐ హ్యావ్ లైక్ మై క్లోత్స్ లైన్ దేర్, ఐ హ్యావ్ టు ఫోల్డ్ దెమ్ అండ్ ఐ విల్ క్లీన్ మై రూమ్. కొంచెం మెస్సీగా ఉంది అక్కడ ఇక్కడ. సో ఐ విల్ క్లీన్ మై రూమ్. అండ్ హాయ్ గైస్, సో లాస్ట్ టైం నేను లంచ్ 12:31కి చేస్తానని చెప్పున్నాను. కాకపోతే నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఎ మూవీ ఆఫీస్. సో ఐ హ్యాడ్ టు లీవ్. ఇప్పుడు టైం 3:30 అయింది. ఐ జస్ట్ హ్యాడ్ మై లంచ్. ఐఎమ్ సో హంగ్రీ. సో ఐ ఫస్ట్ తినేసి దాని తర్వాత నేను షూట్ చేస్తున్నాను. సో అక్కడ చిప్స్ చూసారు కదా, వాడికి మ్యాట్లు అంటే చాలా పిచ్చి అనమాట. మ్యాట్లు కనిపించినాయి అంటే వాటిని పీకేస్తూ ఉంటాడు. ఓకే, సో వ్లాగ్స్ చేయటం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ ఆర్ నో, బట్ ఇఫ్ యూ డూ లెట్ మీ నో కమెంట్ సెక్షన్లో. మీరు చెప్పి బాగుంది చేయండి అని అంటే ఐ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ అనమాట. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ యూ నో ద drill. Please like, share and subscribe to my channel and also press the bell icon to never miss an update from me. And that's all. Stay safe, take care and be positive. Bye.